వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు సాగులో సూచనలతో పాటు నూతన రకాలను శాస్త్రవేత్తలు పరిచయం చేశారు. అలానే రైతులకు అందుతున్న రాయితీలు, ప్రభుత్వ పథకాల గురించి అధికారులు వివరించారు. రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించాలని, సంఘాలుగా ఏర్పడి పంటను మార్కెట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులతో పాటు ఆంగ్రూ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గిరిజన రైతులు పండించే సహజ ఉత్పత్తులు, విలువ జోడింపు ఉత్పత్తులను స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రదర్శించారు. రైతు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా మీరు పండిస్తున్నారు, అలాగే ఏ విధంగా దిగుబడి అందుతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతం కెమికల్స్ లేని వ్యవసాయం చేయడానికి అనువైనటువంటి ప్రాంతం. స్టాల్స్ అన్నిటినీ చూసినప్పుడు ఇక్కడ రైతులకు ఏ పంటలైతే మంచి ఆదాయాన్ని ఇస్తాయో ఆ పంటలను మా యూనివర్సిటీ తరఫు నుంచి మేము ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నాము. కిసాన్ మేళా అంటే రైతులందరూ ఒక చోట కూడి మరింత అభివృద్ధి ఎలా కావాలని మాట్లాడుకునేటువంటి ఒక వేదిక. మనం వరి వేశాం, కానీ తక్కువ కాలంలో తక్కువ వ్యాధులతో ఎక్కువ పంటనిచ్చేటువంటి మెరుగైన రకాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మొదటి స్టాల్లో అనేక రకాలైనటువంటి విత్తనాలని వేలాడదీశారు. జీడి మామిడికి సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు ఎలాంటివి పండిస్తున్నారు, ఎక్కువ బరువు వచ్చేటువంటి గింజలు మనం కూడా మన తోటలో కూడా ఎక్కువ బరువు ఉన్నటువంటి జీడి మామిడి గింజలు రావాలి అంటే ఏం చేయాలని వాళ్ళని మనం ప్రశ్నించాలి.